దేవునికి స్తోత్రములు. సెయింట్ పౌల్ లూథరన్ చర్చి న్యూ మంగళగిరి నుండి యూట్యూబ్ వీక్షించు వారి అందరికీ వందనములు, శుభములు కలుగునుగాక. ఈరోజు ధ్యానించే అంశము మిరియాము గురించి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన దేవా, నీ ఘననామమునకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. కృపగల దేవా నాయన, ఇదిగో ఈ సమయంలో నన్ను నీ మందిరంలో ప్రభువా నిలువ పెట్టినందుకు నీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. కృపగల దేవా, నేను మాట్లాడబోచు ఉన్నటువంటి వాక్యాన్ని గురించి ప్రభువా మీరే నాలో ఉండి ప్రభువా మరి పలికించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఎలాంటి తప్పులు లేకుండా నాయన నా నోటి ద్వారా మరి అంశం గురించి వివరించే భాగ్యం కలిగించమని ప్రభువు నామంలో నాయన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. మిరియాము గురించి ధ్యానించుకుందామండి. మిరియాము అనగా తిరుగుబాటు చేయనిది అని అర్థము. దేవుడు భూమి మీద గల మానవాళ్ళకి సహాయము చేయుటకు, వారిని రక్షించుటకు, వారిని తన జనాంగముగా చేసుకొనుటకు కొందరు వ్యక్తులను, కొన్ని కుటుంబాలను ఆయన వాడుకుంటారనమాట. ఎవరు? యెహోవా దేవుడు. ఆదికాండము 1వ అధ్యాయము, మరి ఆదికాండము 6వ అధ్యాయము 11లో ఉన్నట్లుగా భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారములో నిండి ఉండెను. భూలోకము అనగా భూప్రజలే, మనమే. ఇటువంటి వారిని నాశనము చేసి ఆదికాండంలో ఉన్నట్లుగా 6వ అధ్యాయము 8వ వచనంలో నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. దేవుని దృష్టి యందు కృప పొందిన నోవహు కుటుంబము ద్వారా మానవాళిని వృద్ధి చేసినారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఏర్పరచుకొని దేవుని ప్రజలు అనబడే ప్రత్యేక జనాంగము అనగా ఇశ్రాయేలీయులు లేక హెబ్రీయులు అను జనాంగమును వృద్ధి చేసినారు. అంటే నోవహు తర్వాత జలప్రళయం వచ్చి మరి అంతా మునిగిపోయిన తర్వాత మనకి ఏం జరిగిందంటే ఇక మరి అంతా అంతరించిపోయింది. నోవహును మరి ఎందుకు వాడుకున్నాడంటే పాపాలు ఎక్కువైపోయినాయి కాబట్టి అప్పుడు వాటన్నిటిని కూడా నిర్మూలన చెయ్యాలి అని దేవునికి కోపం వచ్చినప్పుడు నోవహును పిలిచి మరి తనకి కొన్ని పనులు అప్పచెప్పాడు. మరి నువ్వు జలప్రళయం రాగబోతుంది కాబట్టి నీ సిద్ధపాటుగా ఉండము, నీ ఓడని మరి దానిలో నువ్వు అన్నీ ఏర్పరచుకో. ప్రతి ఒక్కటి కూడా జీవం కానీ, చెట్లు కానీ, వృక్షాలు కానీ, పురుగులు కానీ, ఎటువంటి వాటినైనా సరే నువ్వేం చేయాలంటే రెండేసి జతగా తీసుకొని నువ్వు నీ కుటుంబంతో
నువ్వు రక్షణ పొందమంటున్నాడు. మీరు బ్రతకండి, ఎందుకంటే మీరు నా బిడ్డలుగా జీవించారు కాబట్టి నీకు ఈ విషయం చెప్తున్నాను అని అన్నప్పుడు ఈ భూమండలాన్నంతా కూడా సర్వనాశనం చేసేసాడు దేవుడు. చేసినప్పుడు నోవహ తన మరి కొంతమందిని వచ్చిన వారిని తన ఓడలో ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి రక్షించే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకు రావాలేను కనుక ఈ జనాంగమును క్రీస్తు ప్రభు భూమి మీదకు వచ్చే వరకు అనేక శ్రమల నుండి విడిపించి కాపాడు వచ్చినారు. ఈ ప్రత్యేక జనాంగము ఐగుప్తు అనబడే లోక దాస్యంలో నుండి బయటకు వచ్చినారు. ఎవరు? మరి నోవహు ఈ ప్రళయం అంతా జరిగి అయిపోయిన తర్వాత మరి వారు ఇదంతా 6 నెలల మీద మరి ఎంతో కొంతకాలం వాళ్ళు అక్కడ జీవించి ఉన్నారు. తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత మళ్ళా జనం అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన తర్వాత కూడా వాళ్ళల్లో కూడా వీళ్ళంతా ఇశ్రాయేలు జనము వీళ్ళంతా ఏమయ్యారు? వాళ్ళంతా కూడా ఐగుప్తు దాస్యంలో బతుకుతూ ఉన్నారు. అప్పుడు అక్కడ నిర్గమకాండము 12వ అధ్యాయము 40-41లో ఈ విధంగా రాసి ఉంది. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఈ ఐగుప్తులో ఇశ్రాయేల్ సైన్యం అంతా కూడా అక్కడ జీవించి ఉన్నారు. వాళ్ళు ఎలా అంటే సుఖశాంతులతో వాళ్ళు లేరు. ఫరో రాజుకి దాసోహం అయిపోయారు, దాసీలుగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఎన్నో బాధలు పడుతున్నారు. ఆ 430 సంవత్సరంలో గడిచిన తరువాత జరిగినది ఏమనగా ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయాను. ఈ శ్రమల కాలం వచ్చింది. 430 సంవత్సరాలు అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు అనేక ఫరో రాజు కింద ఎన్నో ఇబ్బందులు బాధలు పడి ఉన్నాడు. అప్పుడు ఇక్కడి నుంచి నా ప్రజల్ని పంపించేయాలి. ఆయనకు ఇష్టమైనటువంటి వారు ఇశ్రాయేలీయులు. మరి వారిని ఎట్లా పంపించాలి, ఏ విధంగా చేయాలనుకున్నప్పుడు ఐగుప్తు నుండి వారిని విడిపించాను. దాసగృహము నుండి వారిని విమోచించాడు. యెహోవా దేవుడు వారిని నడిపించుటకు మోషే, అహరోను, మిరియాములను పంపించాడు దేవుడు. ఎప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మరి ఆయన కార్యాలు జరిగించటానికి కొంతమందిని ఎన్నుకుంటాడు. ఆయన కొన్ని కుటుంబాలను ఎన్నుకుంటాడు. అలాగే ఇక్కడ మోషే, అహరోను, మిరియాములను ఆయన ఎన్నుకొని వాళ్ళని పంపించాడు అనమాట. దీనిని బట్టి దేవుడు తన ప్రజల విమోచన కొరకు అమ్రాము, యాకోబేదు కుటుంబమును వారి 3 బిడ్డలను ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళెవరో ఈ 3 మరి అమ్రాను, యాకోబేదు కుటుంబాలని ఎంచుకున్నాడు అనమాట. ఎంచుకుని 3 బిడ్డలను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ కుటుంబము గురించి సంఖ్యాకాండము 26:59లో చూడగలము. కహోతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యాకోబేదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అబ్రాము వలన అహరోనును, మోషేను, వీరి సహోదరియను మిరియామును కనెను. ఈ 3 బిడ్డలని వారు కన్నారు. ఇశ్రాయేలీయులకు ఐగుప్తు దాస్యము నుండి విడిపించిన మోషే నాయకుడు. వాళ్ళందరిని కూడా విడిపించడానికి ఎవరిని ఎంచుకున్నాడు? దేవుడు మోషేని ఎంచుకున్నాడు. మోషే అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఎందువల్ల మరి మోషేని ఆయన్ని ఎంచుకున్నాడు అంటే కారణం ఏంటి? తను పెరిగిన విధానం, తనని ఏ విధంగా వాళ్ళ తల్లి పెంచిందంటే మరి ఇదంతా తర్వాత వస్తుంది. ఇదంతా ఆమె ఆ మోషేని ఆ విధంగా దేవుని సన్నిధిలో పెరగడానికి ఆమె ఏం చేసేదంటే పాలిచ్చేటప్పుడు యెహోవాను ధ్యానిస్తూ ఆయన చెవిలో చెప్తూ ఉండేదన్నమాట. యెహోవా నామమును గురించి ఆయన చెవిలో జపిస్తూ ఉండేది. ఎప్పుడు? పాలిచ్చే టైంలోనే. అప్పుడు ఆ టైంలో నుంచే ఆయన ఆ విధంగా దేవునిలో నిమగ్నం అయిపోయి ఆ విధంగానే జీవించి ఉన్నాడు. అయినప్పటికీ మోషే అన్నయ్య అయిన అహరోను, అక్కయ్య అయిన మిరియాను కూడా ఈ పనిలో సమాన భాగస్వాములుగా ఉన్నట్లుగా చూడగలుగుతున్నాం. ఎందుకంటే మరి మిరియాము పెద్ద కూతురు వాళ్ళకి ఇంటికి, తర్వాత తమ్ముళ్ళు 2. అయితే ఆమె మిరియాము కూడా మరి తమ్ముళ్ళకి కావాల్సినటువంటి సహాయాన్ని అందిస్తుంది. అంతటి ప్రాధాన్యత గల మిరియామును గురించి ఈ క్రింది అంశాల ద్వారా వాక్యమును ధ్యానించుకుందాము.
తల్లిదండ్రులకు విధేయురాలు. ఆమె ఎటువంటిదంటే తల్లిదండ్రులకి విధేయురాలు. తల్లిదండ్రుల పెంపకంలో పెరిగింది. భయభక్తులు అన్ని కష్టాల్లో కూడా తన తోడునీడగా ఉంది. తన ఇది అంటే కేర్లెస్, లెక్కలేనితనం, ఇటువంటి అటువంటి అనేది ఉండేది కాదు. నేను ఎందుకు వినాలని. మరి ఈరోజు మన బిడ్డలు ఏ విధంగా ఉంటున్నారో మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే చాలామందిని చూస్తున్నాం, అంటే అందరూ కాదు, కొంతమందిలో కూడా బిడ్డల మాట వినక తల్లిదండ్రులకి ఎంతో భారంగా మిగిలిపోతున్నారు. అటువంటి వారు ఇటువంటి మిరియముల గురించి తెలుసుకున్న తర్వాత అయినా కూడా వారు జాగ్రత్త పడవచ్చు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు నిర్గమకాండము 1వ అధ్యాయము 7లో ఉన్నట్టుగా అత్యధికముగా ప్రబలి ఉండింది కనుక ఐగుప్తీయులు నిర్గమకాండంలో ఉన్నట్టు ఈ జనాంగమును నాశనము చేయవలనని అనుకొనినారు గనుక నిర్గమకాండము 1:16 వచనం 17 వచనాల్లో ఉన్నట్టు మగ సంతానమును చంపవలనని మంత్రస్థానులైన షిఫ్రా పూయాలకు ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరు? ఫరోజు రాజు. ఏం చేశాడంటే ఎందుకు ఇచ్చాడు అనగా, ఇశ్రాయేలు జనాంగం పెరిగిపోతున్నారు, వీరి జనాంగాన్ని పెంచుకుంటే వీరందరూ నా మీద తిరుగుబాటు చేసి ఈ దేశాన్ని ఆక్రమించుకుంటారేమో అనే ఆలోచన, ఆ తలంపు కలిగి అప్పుడు ఆయన ఏం చేశాడంటే, అది ఇక ఎక్కడైతే వాళ్ళ సంతానంలో మరి మగపిల్లలు జన్మించకుండా పుట్టిన వాళ్ళని పుట్టినట్లుగా వాళ్ళని చంపేసేయమని ఆజ్ఞ ఇచ్చాడు అందరికీ, సైనికులకి. తర్వాత ఇది ఇంకొకటి కూడా మనకి క్రొత్త నిబంధనలో కూడా ఇదే మనకి ఒకటి గుర్తుకొస్తుంది. హేరోదు రాజు ఏం చేశాడు? యేసు ప్రభు పుట్టినప్పుడు మరి ఆయన ఎక్కడున్నాడు? నాకు మించిన దేవుడా, మరి ఆయన నేను కాక ఇంకొక రాజుగా ఇక్కడ ఉండకూడదు, ఆయన రాజు అంటున్నారు, పుట్టబోవు రాజు అంటున్నారు, మరి అయ్యి అంటున్నారు అని చెప్పి మరి అక్కడ పుట్టిన ప్రతి బిడ్డను కూడా చంపేయడానికి మరి ఆ రోజు ఆజ్ఞ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు యేసేపు మరియమ్మ బిడ్డను తీసుకొని వాళ్ళు ఆమెకి గాబ్రియెల్ దేవదూత వాళ్ళకి ప్రత్యక్షమయ్యి చెప్పింది ఏమనంటే, మరి ఈ విధంగా హేరోదు రాజు చేయబోతున్నాడు కాబట్టి మీరు ఇక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోండి అని వాళ్ళకి చెప్పింది. అట్లా ఆ విధంగానే ఇక్కడ ఆ రోజుల పాత నిబంధనలో కూడా ఈ విధంగా జరిగింది. ఫరో రోజు ద్వారా ప్రతి కుమారుని బ్రతకనీయకూడదని వారిని నైలు నదిలో పారవేయమని ఆజ్ఞనిచ్చాను. నైలు నదిలో పడేసేయమన్నాడు పుట్టిన బిడ్డని. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని ప్రజలు విమోచకుడైన మోషే జన్మించినాడు. ఆ టయాల్లోనే వీళ్ళకి అప్పటికి మిరియాము, అహరోను వారికి అమ్రామ వాళ్ళకి పుట్టి ఉన్నారు. కానీ తర్వాత ఈ మోషే జన్మించే నాటికి ఈ ఆజ్ఞ వచ్చి ఉన్నది. నిర్గమకాండము 2వ అధ్యాయము 1-2లో ఉన్నట్టు తల్లిదండ్రులు 3 నెలలు అతి కష్టము మీద కన్నీటి ప్రార్థనలతో రాజభటులకు కనబడకుండా పెంచలేని స్థితిలో వాళ్ళు ఏం చేశారు, ఇక ఈ సంగతి తెలిసి అతి కష్టం మీద కూడా ఏడ్చినా కూడా సైనికులు గమనించేస్తారు ఎక్కడ ఏంటనేది. అదంతా కూడా మరి తెలియకుండా 3 నెలలు వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటూ కన్నీటి ప్రార్థనలతో దేవునికి మొరపెట్టుకుంటూ మరి ఆ బిడ్డని మరి కాపాడారు. ఇక ఆ స్థితిలో వాళ్ళు ఏం చేశారు, ఒక జమ్ము పెట్టెలో బిడ్డను ఉంచి ఏటిలో ఒక పొదచాటున ఉంచారు. నిర్గమకాండము 2వ అధ్యాయము 4లో ఇలా ఉంది. ఆ బిడ్డకు ఏమవునో జాగ్రత్తగా కాపుదలుగా చేయుటకు మిరియామునకు బాధ్యతను అప్పగించారు. వాళ్ళు ఏం చేశారు, ఆ జమ్ముపేటలో ఆ బిడ్డని ఇక నేను కాపాడలేను అనుకున్న తర్వాత ఒక జమ్ముపేట తయారు చేశారు. దాన్ని తీసుకొని వెళ్ళి ఆ జమ్ముపేటలో మోషాని ఉంచి ఆ 3 నెలల బిడ్డని అక్కడ ఉంచేసి ఏట్లో వదిలేశారు. ఏట్లో వదిలేప్పుడు అంటే ఏట్లో వదలడం అంటే కొట్టుకుపోవడం కాకుండా నిలబడి ఉండేటట్టుగా చేశారనమాట. చేసి అక్కడ మిరియాముని కాపుదలుగా ఉంచారు. తరువాత రాజకుమార్తె అచ్చటికి రావడము, బిడ్డను చూచి తన కుమారునిగా ఏర్పరచబడడం జరిగినది. రాజకుమారి ఫరో రాజు కూతురు ఆమె వచ్చింది అక్కడికి. ఎందుకంటే వాళ్ళు అక్కడ స్నానాలకి మరి షికారులకి అన్నీ వస్తూ ఉంటారు కదా, అలాగే వచ్చినప్పుడు ఆ బిడ్డను చూసింది. ఆ బిడ్డను చూసి ఈ బిడ్డ చాలా బాగున్నాడు కదా, మరి నా బిడ్డగా నేను తీసుకుంటానని చెప్పేసి తెలియకుండా రహస్యంగా ఆమె తీసుకొని పెంచుటకు
తీసుకొని వెళ్ళిపోయింది. అప్పుడు ఆ కుమారుణ్ణి పెంచుటకు తీసుకొని వెళ్ళిన తర్వాత హెబ్రీ స్త్రీలలో నుండి ఒకరిని తీసుకొని రమ్మని మిరియాముకు చెప్పింది. మిరియాము అక్కడే ఉంది కదా, మిరియాము ఆమెను వెంటాడుతూనే ఉంది. వెంటాడుతున్నప్పుడు అంటే బిడ్డ ఏమైపోతాడని కాపుదలుగానే ఉంది కాబట్టి ఆమె ఏం చేసిందంటే, మరి హెబ్రీ స్త్రీలలో నుంచి ఈ బిడ్డను పెంచడానికి ఎవరినన్ను తీసుకురమ్మంది. అప్పుడు ఆమె వెళ్ళి ఏం చేసింది, మోషే కన్న తల్లినే తీసుకొని వచ్చింది. మోషే తల్లినే తీసుకొచ్చింది. మోషే తన తల్లిదండ్రుల దగ్గర పెరిగి పెద్దవాడొకటకు యెహోవా దేవుడు వీలు కలిగించారు. అప్పుడు యెహోవా దేవుడు వాళ్ళ దగ్గర పెరగడానికి వీలు కలిగించాడు. ఇదంతా యెహోవా దేవుడే కదా నడిపిస్తుంది. మరి ఈ పనిలో మిరియాము తల్లిదండ్రులకు పూర్తిగా విధేయురాలైంది. ఈ బాలుడు తల్లిదండ్రుల మాటలు వినక ప్రక్కన పెట్టి వారి ఇష్టంగా పెరుగుచున్నారు ఇప్పుడు పిల్లలు. అలా మనము చాలామందిని చూస్తున్నాము. అందరూ కాదు, మనము మన పిల్లలను కూడా విధేయులుగా పెంచాలని దేవుని బిడ్డలుగా మిరియాము ఈ పని చేయటం వలన తల్లిదండ్రులకు విధేయురాలుగా దేవుని సంకల్పము, దేవుని ప్రణాళికను కూడా నెరవేర్చుటకు సహకరించింది. దేవునికి విధేయురాలన్నట్టుగా చూడగలము. ఆమె దేవుని ప్రణాళిక, ఆయన ఆదేశాల మీదుగానే తను చేయగలిగింది. అంతేగాని దేవుణ్ణి కానీ తల్లిదండ్రులను కానీ ఎవరిని కూడా ఆమె తిరస్కరించలేదు. ఇవి ఉండవలను. ఆమెలాగానే మన బిడ్డలను కూడా మనం పెంచవలేను. సర్వలోక సృష్టికర్త యేసుక్రీస్తు అను పేరున ఈ లోకమునకు వచ్చి ఈ లోక తల్లిదండ్రులు అనబడే మరియా యేసేపులకు లోబడి ఉండెను. ఈ విషయం లూకా 2వ అధ్యాయం 51లో ఉంది. మరి యేసుక్రీస్తు వారు కూడా ఎంతకాలం మరి ఎలా ఉంది, తల్లిదండ్రుల మాట ఏ రోజు కూడా ఆయన జవదాటలేదు. అందుకని ఇక్కడ ఉదాహరణగా అది ఇచ్చారనమాట. మిరియాము అబ్రాము యొకెబెదుల యొక్క ప్రథమ పుత్రిక. ఈమె ప్రథమ పుత్రిక పెద్దది కాబట్టి అహరోను మోషేల కంటే కూడా పెద్దది కనుక దేవుని ప్రజలు ఐగుప్తులో అనుభవించిన భయంకరమైన శ్రమలు తాను కూడా అనుభవించింది. అక్కడ ఐగుప్తులో తను ఎన్ని శ్రమలంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే లేదు, అక్కడ అందరూ శ్రమలు అనుభవించారు. ఆ శ్రమలన్నిటిని కూడా ఈమె కూడా అనుభవించింది. అంతేగాక ఈ శ్రమలను గురించి వారి ఇద్దరు కంటే ఎక్కువ అనుభవం కలిగింది. వాళ్ళ తమ్ముళ్ళిద్దరి కంటే కూడా ఈ శ్రమలన్నిటిని కూడా ఆమె అనుభవించింది. దేవుడు మోషే అహరోనులను ఐగుప్తులోని దేవుని ప్రజలు దాస్య విముక్తి కొరకు పంపించినప్పుడు వారు ఫరోతో మాట్లాడినప్పుడు ఈ ఇద్దరు అహరోను మోషే వెళ్ళి మరి శ్రమల గురించి మాట్లాడారు. యెహోవా దేవుని తరఫున వెళ్ళారు కాబట్టి వాళ్ళు అక్కడ అడిగారు ఫరో రాజుని, మాకు మరి విముక్తి కలిగించండి, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అని అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడు, నిర్గమకాండము 11వ అధ్యాయము 18 వరకు చూసినట్లయితే గతంలో ఉన్న శ్రమ కంటే ఎక్కువ శ్రమ కలిగినది. వాళ్ళిద్దరు ఎప్పుడైతే ఫరో రోజున అడిగారో మేము వెళ్ళిపోతాం, మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేసేయండి అనగానే ఇంకా శ్రమలు పెట్టాడంట. ఈ శ్రమలో మిరియాము కృంగిపోకుండా అనేక స్త్రీలను బలపరిచింది. మిరియాము చాలామంది స్త్రీలని కూడగట్టుకొని ఆమె ఏం చేసింది, ఆమె వెంట పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఓదార్పునిచ్చి స్త్రీలను కూడబెట్టుకొని బలపరిచింది. అనేక స్త్రీలను బలపరిచింది అనమాట. ఎవరి యందు? యెహోవా యందు. మనమంతా కూడా ఈ శ్రమలను పడుతున్నాం కాబట్టి యెహోదేవుడికి మొరపెట్టుకుందాం, మరి యెహోదేవుని మనం ప్రార్థించుకుందాం, ఆయన్ని వేడుకుందాం అని చెప్పినప్పుడు వారు ఈ శ్రమలో మిరియాము కృంగిపోకుండా చేసింది. పడినట్లు తెలుసుకున్నారు. ఇశ్రాయేలీలు నాయకులు తాము దురవస్థలో పడినట్లు తెలుసుకున్నారు. ఈ శ్రమలన్నీ ఇక మనం భరించలేం, వీటన్నిటిని కూడా చాలా కష్టాలు ఎదురవుతున్నాయని వారికి ఉన్నటువంటి ఇశ్రాయేల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు తెలుసుకున్నారు. కీర్తన 105 42 వచనాలు 43లో ఉన్నట్టు ఎలయనగా ఆయన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామునకు జ్ఞాపకం చేసుకుని ఆయన తన ప్రజలను సంతోషంతోనూ తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహంతోనూ వెలుపలికి రప్పించును. ఈ దృఢమైన విశ్వాసములో శ్రమలను
మిరియాము సహించింది. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అబ్రహాము వీళ్ళందరిని గురించి కూడా తలంచుకొని మరి ఇవన్నీ ఏర్పరచుకొని మరి వాళ్ళు ఆ ఉత్సాహం పొందుతున్నారంట అవన్నీ తలంచుకొని. అంటే అంత శ్రమల్లో కూడా బాధలు పడుతూ కూడా మరి వాళ్ళని అబ్రహాము వీళ్ళందరిని కూడా తలంచుకొని అలాగా వాళ్ళు ఓదార్పు నొందుతున్నారు. నిర్గమకాండము 14:10 ఐగుప్తు సైన్యము ఫరో రథములు సేనలు ఇశ్రాయేలీయులను సమీపించినప్పుడు కొందరు భయపడి ఐగుప్తులో సమాధానము లేదని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మలను రప్పించితివా అని మోషే మీద సణిగారు. వీళ్ళు ఏం చేశారంటే, సరే వీళ్ళు అంత సైన్యాన్ని తరలించుకొని వీళ్ళు పెద్దలు అందరూ మాట్లాడుకొని వచ్చేసారు. వీళ్ళందరికీ నాయకుడు ఎవరంటే మోషే కాబట్టి దేవుడు ఎన్నుకున్న బిడ్డ కాబట్టి వారందరినీ ఇశ్రాయేలుని నడిపించుకుంటూ తీసుకొస్తున్నప్పుడు అరణ్యంలో ఏం చేశారంటే, వాళ్ళు సమీపించినప్పుడు కొందరు భయపడి ఐగుప్తుల అక్కడ సమాధులు లేవని మనకి ఇక్కడ తీసుకొచ్చారా ఇక్కడ చావడానికి అరణ్యంలో అని మోషే మీద సణుగుచున్నారు. అప్పుడు దేవుని దాసుడైన మోషే, మీరు ఊరక ఉండుడి, ఏమీ మాట్లాడవద్దు, చూస్తూ ఉండండి, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక ఎన్నడూ కూడా మీరు చూడరు అని చెప్పినట్లుగా నిర్గమకాండము 14:27 ఉన్నట్లుగా ఐగుప్తు సైన్యములన్నీ ఎర్ర సముద్రంలో మునిగిపోయి దేవుని ప్రజలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచారు. ఇక్కడ ఏంటంటే మరి వాళ్ళకు ఓదార్పు ఇచ్చాడు. వచ్చిన తర్వాత మరి ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. అక్కడ వెనక తిరిగి చూసేలేకే మరి ఫరో రథములు మరి ఫరో సైన్యం అంతా కూడా ఎంతోమంది వస్తున్నారు. మరి ఇశ్రాయేలు ప్రజలు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు భయపడారు. ఇట్లా చూస్తే వెనక చూస్తే సైన్యం, ముందు చూస్తే సముద్రం, మరి ఎలా మనం బయటపడి ఎట్లా పడగలం అని చెప్పి మాట్లాడుతుంటే అప్పుడు మీరు చూస్తూ ఉండమని మోషే ఎంతో ధైర్యాన్ని చెప్తున్నాడు. అక్కడ మిరియం కూడా వాళ్ళని ఉత్సాహపరుస్తుంది. అధైర్యపడవద్దు, మనకు యెహోవా దేవుడు ఉన్నాడు, యెహోవా దేవుడు ముందుండి మనల్ని నడిపిస్తున్నాడు అని చెప్పాడు. ఆరిన నెలన నడిచారంటే వాళ్ళు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఏం చేశాడు మోషే, యెహోవా దేవుడు ఆయనకి ఆజ్ఞ ఇచ్చాడు, సముద్రాన్ని 2గా చీల్చిన తర్వాత వాళ్ళు అప్పుడు ఇశ్రాయేల్ సైనికులంతా సముద్రంలోకి 6 నెలల నడుస్తున్నప్పుడు వీళ్ళు మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఫరో రాజు ఆ సైన్యాన్ని వాళ్ళు తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత వీళ్ళు దాటుతూ ఉండగా ఆ సముద్రంలో వీళ్ళని ముంచేశాడు. ఇదంతా మనకు తెలిసిందే. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మిరియాముని గురించి అనమాట. అందువలన ఇంకా వివరించి చెప్పలేకపోతున్నాను. ఇటువంటి అద్భుత కార్యములను బట్టి దేవుని ఎంతైనా స్తుతించవలసి ఉన్నదని ఇటువంటి స్తుతి కార్యమునకు మిరియాము నాయకత్వం వహించినది. దీని అర్థం ఏంటంటే మరి మోషే నడిపిస్తున్నాడు, మరి మోషేకి ఎంతో సహాయముగా మిరియాము నడుస్తుందన్నమాట. అప్పుడు నిర్గమకాండము 15:20-21 మరి అహరోను సహోదరియు ప్రవక్తయగు మిరియాము తంబూరను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబూరలతోనూ నాట్యంతోనూ ఆమె వెంబడి వెళ్ళారు. మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడాను, మిగుల అతిశయించి జయించెను. ఆయన సన్నిధిలో ఆమె అతిశయించి ఆమె పల్లవి పాడింది. ఏం పాట అంటే యెహోవాను గానం చేసేదను అనే పాట ఆమె పాడింది. ఆ గుర్రములు దాని రౌతును సముద్రంలో ఆయన పడదోసినని స్తుతించినది. మనమైన అంత శ్రమలతో ఆయన్ని మనం ధ్యానించలేమన్నమాట. అంత శ్రమల్లో కూడా మనం స్తుతించగలమని మనం ప్రశ్నించుకోవాలి. మరి స్త్రీలందరినీ కూడా ఎంతో ధైర్యపరిచి తంబురలతోనూ నాట్యంతోనూ ఉత్సాహపరిచి మరి అంత నీరసంలోనూ వారు కూడా నడిచి అలసిపోయినటువంటి వారికి ఉత్సాహాన్ని ఇచ్చి ఆమె ఎంతో వెంబడి ఉండి ఆమె మోషేకి సహాయకారిగా నిలబడింది. ఎంత కష్టంలో ఉన్నా బాధలో ఉన్నా ఆయన్ని స్తుతించాలి. ఎవరిని? యెహోవా దేవుణ్ణి.
మనం కూడా మనకొచ్చే కష్టాలు వాళ్ళు పడ్డన్ని కష్టాలు అయితే మనం పడలేదు. చిన్న చిన్న కష్టాలు కూడా మనం ఇళ్ళలో ఓర్చుకోలేకపోతున్నాం. మన ఇంట్లోనే కాదు, మన పక్కలలో పడే బాధలు కూడా చూస్తున్నాం. అటువంటి బాధల్లో కూడా మనకి దేవుడు గుర్తు రావట్లేదు. ముందు మనం ధ్యానించుకోవాల్సింది దేవుణ్ణి ప్రార్థించుకున్నామంటే ఇలాగే వీళ్ళందరినీ కూడా మరి మరి సముద్రంలో నుంచి వాళ్ళని రక్షించాడు. ఆకలిని ఏడుస్తుంటే మమ్మల్ని చంపుతావా అని అన్నప్పుడు మన్నాను కురిపించాడు. మరి నీళ్లు లేవు అని చెప్పి అన్నప్పుడు కర్ర ఇచ్చి మరి మోషే ఆ బండరాయి మీద కొట్టమన్నప్పుడు మరి కొట్టినప్పుడు మరి నీళ్ళు వచ్చినాయి. ఇటువంటివన్నీ దేవుని వల్ల జరుగుతాయి, కానీ మానవుల వల్ల జరగదు. ఏదైనా ఒక మాట వినగానే చాలా మనసు బాధ అనిపిస్తుంది. అప్పుడు మనం దేవుడిని గుర్తు చేసుకొని మనం ఆయన ప్రార్థిస్తే ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. కీర్తన 103 1-2లో ఉన్నట్లు 1వ వచనం 2వ వచనంలో ఉన్నట్టు ఆయన చేసిన ఉపకారంలో దేని మనము మరవకూడదు. ఈ వాక్యం మనకందరికీ బాగా తెలుసు. దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించాలి. అదే కాదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉండాలి. ఆయన నామంలో మరి ప్రభువా మాకు ఇది చేసావు, ఇదిగో నీకు స్తుతిస్తూ నిన్ను ధ్యానిస్తూ ఇది మేము ఇస్తున్నామని చెప్పి ఏదో పలహారం ఏదో చేసుకుంటావు, అది ఆయన్ని గుర్తించుకున్నట్టు అది మనం చేసామనుకోండి, మనం చూస్తున్న వాళ్ళు కూడా నేర్చుకుంటారు. కొంతమంది ఉన్నారు మరి పలహారాలు ఏదన్నా ఇవ్వాలన్నా కూడా ఎందుకు ఏమొస్తుంది అట్లా ఇస్తే ఖర్చు తప్పనిచ్చి ఏదేనని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అయినా సరే అన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇది ఎవరు ఏమీ అనుకోవద్దు, ఎందుకంటే అటువంటి వాళ్ళకి చెప్తున్నాను. మనం ఆ కృతజ్ఞతాస్తుతులు దేవునికి అర్పణ చేసుకున్నప్పుడు తప్పనిసరిగా మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడని చెప్తున్నాను. మనము మరవకూడదు, దేవుని ఎల్లప్పుడూ స్తుతించాలి. మిర్యాము వలె అనేకులకు నాయకత్వం వహించి దేవుని స్తుతించుటకు ప్రోత్సాహపరచాలి, అంతేగాని మౌనంగా ఉండకూడదు. ఈ భూమి మీద ఉన్న వారిలో ప్రార్థన సాగుతుందో లేదో కానీ ఈ భూమి మీద ఉన్న వారికి ప్రార్థన సాగుతుందో లేదంటే ప్రార్థన చేసుకుంటున్నారో లేదు. అందరూ కాదు, కొంతమంది ఉన్నారు చేయని వారి కోసం ఈ వాక్యాలన్నీ. శ్రమలన్నీ పటాపంచులు అవుతాయి మనం చేసుకునే ప్రార్థనల వల్ల. శ్రమలు ఉన్నా లేకున్నా ఆయన్ని స్తుతించుకోవాలి. ఈరోజు మన బిడ్డలు బయటకు పోతున్నా, ఉద్యోగాల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా మరి వాళ్ళకి మన దేవుని ప్రేమ, దేవుని ఆశీస్సులు కావాలి. అది మిరియాము మోషే మీద తిరుగుబాటు చేసింది. మిరియాము ఏం చేసింది? మోషే మీద కూడా తిరుగుబాటు చేసింది. అది ఎలాగా? పైన అంశాలలో మిరియాము అనేక మంచి పనులు చేసింది. అంటే ప్రతి ఒక్కటి మోషేకి మరి సహాయకారిగా ఉండి ఎన్నో చేసి ఎన్నో అందించిన అటువంటి మిరియాము ఏం చేసిందంటే మరి ఆమెకు తిరుగుబాటు చేసింది. దానికి కారణం ఏంటి? ఆమె జీవితంలో చూసి ఉన్నాము ఇటువంటి తిరుగుబాటుని మనం చూసి ఉన్నాం అన్నమాట. మీకా 6వ అధ్యాయము 4లో ఉన్నట్టు దాసగృహమైన ఐగుప్తులో నుండి దేవుని ప్రజలను విమోచించుటకు మోషే హరోను నుండి పాటు మిరియాము కూడా పంపబడినట్లు చూచుచున్నాం. అయితే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1-2 వచనాల్లో చూసినట్లయితే మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను. అంటే మోషే ఏం చేశాడంటే వీళ్ళ ముగ్గురిని యెహోవా దేవుడు ఒక దేశానికి యుద్ధానికి పంపించాడు. ఆ యుద్ధంలో అక్కడ యుద్ధం చేసిన తర్వాత ఆయన ఏంటంటే దేవుని ఆజ్ఞ లేదు, ఏది చేయడు. యెహోవా దేవుని ఆజ్ఞ లేదే మోషే ఏమీ చేయడు అనమాట. కానీ ఆయన చేసింది ఏంటంటే ఆ దేశపు స్త్రీని పెండ్లి చేసుకుంటే అప్పుడేం చేసిందంటే ఈమెకి అది మిరియాముకి అహరోనికి ఇష్టం పుట్టలేదు. ఈ తిరుగుబాటు అనేది ఇక్కడే జరిగిందనమాట. ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరుద్ధంగా మాట్లాడారు. ఏమని మాట్లాడారు? మరి ఇది దేవుని ఆజ్ఞ ప్రకారం చేసుకున్నాడా, దేవుడే ఆజ్ఞ ఇచ్చాడా, లేకుంటే ఈయన సొంతగా చేసుకున్నాడా అని ఆ అమ్మాయిని చేసుకోవటం ఇష్టం లేకుండా పోయింది. అప్పుడు యెహోవా దేవుడు ఈ మాటలు విన్నాడు. వాళ్ళిద్దరు మాట్లాడేది, మిరియాము అహరోను మాట్లాడుకున్నది. ఆయనకి నచ్చలేదు ఈ విధంగా మాట్లాడటం. ఎందుకంటే ఆయనకి ఇష్టడైనటువంటి స్నేహితుడు యెహోవా దేవుడికి మోషే స్నేహితుడు. దావీదు మహారాజు మరి ఇష్టానుసారుడు ఎలా అయ్యాడో అలాగే మోషే అంటే మరి యెహోవా దేవుడికి ఇష్టం. ఎందుకంటే ప్రత్యక్షంగా కూడా యెహోవా దేవుడిని చూడగలిగినటువంటి ఇశ్రాయేలు జనాంగంలో మోషే ఒక్కడే. మరి యెహోవా
పలికించినని వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు మోషే దైవజనుడు, దేవుడు స్వయముగా పిలిచి ఏర్పాటు చేసిన నాయకుడు. వీళ్ళందరికీ నాయకుడిని చేసింది ఎవరు? దేవుడు. నాయకుడిగా చేసిన మోషేని గురించి వీళ్ళిద్దరు ఈ విధంగా మాట్లాడుకుంటారని ఆయన కోపగించాడు. ద్వితీయకాండం 34:12 మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయములోనూ యెహోవాను ముఖముఖముగా ఎరిగిన మోషేకు ఇంకొక ప్రవక్తి ఇశ్రాయేలీలో ఇది వరకు పుట్టలేదని ఉన్నది. ఇశ్రాయేల్ జనాంగంలోనే యెహోవా దేవుడిని మరి ప్రార్థించి అన్ని చేయగలిగినటువంటి మరి నమ్మకమైనటువంటి వ్యక్తి ఇశ్రాయేల్ జనాల్లోనే లేరు. మరి ఇటువంటి పుట్టలేదని ఉన్నది. అటువంటి మోషే మీద అహరోను మిరియాములు ఎదిరించి మాట్లాడినప్పుడు దేవుడే బాగా కోపించి ఉన్నాడు. సంఖ్యాకాండము 12:3 చూడగలము. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాను. ప్రియమైన విశ్వాసులారా, మిరియాము జీవితంలో అనేక విషయములు ఉన్నవి. దేవుడు ఆమెను నాయకురాలుగా చేశాను. అనేక విషయాలంటే ఆమె చేసిన కార్యాలే స్త్రీలందరిని కూడబెట్టుకొని ఉత్సాహపరిచి ఆమె నాయకురాలుగా నడిచింది. మరి ఆ భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు అని దేవుని చేత సాక్ష్యం పొందిన మోషే మీద తిరుగుబాటు చేయటం చాలా విచారకరం అన్నమాట. మిరియాము అహరోనులు ఇద్దరు మోషేని తిట్టారు, కానీ శిక్ష మిరియాము మీదకే వచ్చింది. నిజంగానే, ఎందుకంటే ఆడవాళ్ళకే ఎక్కువ ఉంటుంది. ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడతారు, మగవాళ్ళు తక్కువ ఏ విషయాల్లోనైనా. ఒక విషయం తెలిసిందంటే అది ఆడబిడ్డలు కాబట్టి మరి ఇంట్లో ప్రతి ఒక్కరూ అన్నదమ్ములతో కానీ అక్కచెల్లెలతో కానీ ఏవో గొడవలు ఉంటానే ఉంటాయి. కానీ మగవాళ్ళ విషయానికి వచ్చేసరికి మన ఆడవాళ్ళు ఏం చేస్తారు? వ్యసన పడతారు. వేరే పరాయి ఇంటి నుంచి వచ్చిన అమ్మాయిని చూసి కొంతమంది వ్యసన పడతారు, కొంతమంది బాగుంటారు. అంతేగాని అర్థం చేసుకునే వాళ్ళు చాలా బాగానే ఉంటారు. అలాగే ఇంత పనులు దేవుని సన్నిధిలో దేవునికి అనుకూలంగా జీవించినటువంటి మిరియాము కూడా పొరపాటు పడి అక్కడ తమ్ముడిని విమర్శించింది కాబట్టి దేవునికి నచ్చలేదు. ఆ అమ్మాయిని చేసుకున్నట్టు ఇష్టం లేదు. అది దేవుని ఆజ్ఞ అని వారికి తెలియదు. చూసారా, దేవుని ఆజ్ఞని వాళ్ళు గ్రహించలేదు. ఎందుకంటే గ్రహించి ఆలోచించే శక్తి మనకి ఎక్కడంటే సైతాన్ అనేది ఉంటుంది కదా. ఆ సైతాన్ అనేది ఎంతటి మహా తెలివిగల మనిషినైనా పడగొట్టగలదనమాట. అలాంటిదే ఆమెకు మిరియాముకు జరిగిందనమాట. సామెతలు 10:19 ఇలా ఉంది: విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు, స్త్రీలైన వారు అలా ఉండకూడదని వాక్యం చెప్పుచున్నది. విస్తారమైన మాటలంటే మనం అందరం ఆడవాళ్ళం మాట్లాడుతూ ఉంటాం. ఇంట్లోనే కాదు, మళ్ళీ బయట చెప్పుకుంటాం, మన ఫ్రెండ్స్ చెప్పుకుంటాం. అరే మా ఇంట్లో ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, అట్లా జరిగిందని చెప్పుకుంటూ ఉంటాం. అదే మగవాళ్ళు అయితే వాళ్ళ మనసుల్లోనే ఉంచుకుంటారు, కానీ వాళ్ళు బయటపడరు. అది దేవుని వలన మిరియాము శిక్ష అనుభవించినది. అది దేవుని సంఘములో సామాన్య విశ్వాసులుగాక కొందరు తమ చదువును బట్టి, శక్తి కలిగిన ప్రార్థనా జీవితమును బట్టి, వాక్యము భావన బట్టి, భక్తి జీవితమును బట్టి, ఆశ్చర్యములను బట్టి సంఘ నాయకులను స్థాయికి ఎదిగిన వారు ఉండవచ్చు, కానీ దేవుడు ఏర్పాటు చేసిన సంఘ నాయకుని విమర్శించరాదు. ఆయన ఎంచుకున్నాడు. సంఘ నాయకుడు అంటే మోషేని ఎంచుకున్నాడు. మనం ఎంత తెలివిగలవాళ్ళమైనా, ఎంత జ్ఞానవంతులమైనా కూడా దేవుని నిర్ణయించిన బిడ్డలను మాత్రం మనం మాట్లాడకూడదు. మరి మత్తయి సువార్త 7:1-2 ఉన్నట్లుగా, మీరు తీర్పు తీర్చకడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చుచూపునని మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడును. సంఘ నాయకులను విమర్శించుటకు మన భక్తి, మన జ్ఞానము ఏపాటిది అంటే ఏమంటున్నాడు అక్కడ? మరి మిరియాం చేసిన పనికి ఆయన సంఘాన్ని మరి ఇశ్రాయేల్ జనాన్ని నడిపించినటువంటి నాయకుడు అంతటి వాడిని నువ్వు అంటావా అనేది అక్కడ ఉందన్నమాట. దేవుని కోపమును బట్టి మోషే మీద తిరుగుబాటు చేసిన మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. ఆమె ఏం చేశాడు? ఆమెను శపించాడు. అహరోనాన్ని శపించడా? ఎక్కువగా విమర్శలు చేసి, ఎక్కువ గొణిగి ఆయన్ని బాధ పెట్టింది ఎవరంటే మిరియామంట. మిరియామును కుష్టు గలదిగా కనబడాను. ఇది సంఖ్యాకాండంలో 12:10 ఉంది. అయితే
మనం మిరియాం గురించి బాగా తెలుసుకోవాలంటే నిర్గమకాండము, ద్వితీయ కాండము, సంఖ్యాకాండంలో ఎక్కువగా ఆమెను గురించి మనం తెలుసుకోగలము. ఇక్కడ కొన్ని సంఘటనలే మనం చెప్పగలుగుతున్నాం అన్నమాట. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో 11, 12 వచనాల్లో అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు అని ప్రార్థించగా, అప్పుడు అహరోను ఏం చేశాడంటే, అయ్యో అయ్యా దేవా ప్రభువా, తప్పైపోయింది, మమ్మల్ని క్షమించాయి, మరి ఎందుకు ఇంత శిక్ష వేసేవా అని చెప్పి విలపించాడు. నిజంగా ఈ వాక్యం చదివినప్పుడు నాకు కూడా చాలా బాధేసింది. అంటే ఏడుపు కూడా వచ్చిందనమాట. అంత బాధాకరమైనటువంటి వాక్యం ఇక్కడ. ఎంత విలిపిస్తున్నారు అక్కడ. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 13లో ఈ విధంగా రాసి ఉంది. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టెను. ఆయన ఎలుగెత్తి చాలా పెద్ద కేకతో, దేవా మరి నా సోదరుని క్షమించు, ఈ బాధ నుంచి ఆమెని విముక్తి కలిగించని వేడుకున్నాడు. ఎందుకు వేడుకున్నాడు? మరి తల్లి మరి తనను తిట్టింది కదా, తన తీసుకొచ్చుకున్న భార్యని విమర్శించింది కదా. మరి ఇన్నున్నా కూడా మరి తమ్ముడైనటువంటి వాడు అక్కను చూసి బాధపడ్డాడే కానీ మరి ఏమాత్రమును కూడా ఎలాంటి ఇది మాట్లాడలేకపోయాడు. అంటే అన్ని క్షమించారు ప్రతి ఒక్కరు, కానీ విలపించారు తమ్ముళ్ళు ఇద్దరు కలిసి. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో 15 వచనం 16లో, దేవుని కృపను బట్టి మిరియాము 7 దినములు పాలెము వెలుబట గడిపి బాగుపడింది. ఆమెను ఏం చేశారంటే యెహోవా దేవుడు వాళ్ళిద్దరు మొరలు ఆలకించి అప్పుడు వాళ్ళిద్దరిని పాలెము వెలుక బయట ఉంచారనమాట. సంఘంలో అప్పుడు చేర్చుకున్నారు. మిరియాము వచ్చే వరకు జనులు ముందుకు రాలేదు. ఈమె నడిపించినటువంటి జనులు వాళ్ళందరూ కూడా ఈ భజనలు చేయటం ఏం చేయటం లేకుండా పోయింది. దేవుడు కృప గలవాడు కనుక మిరియాము దేవుని పని విషయమై చేసిన పరిచర్యను బట్టి ఆమెను రక్షించి మరలా బాగు చేశాను. అప్పుడు ఏం చేశాడు? ఆమె బాధను అన్నిటిని కూడా తీసివేశాడు అనమాట. ఆమెను బాగు చేశాడు. ఎంత బాధలో ఉన్నప్పుడు అప్పుడు తెల్ల కుష్టు మరి ఆ జనంలో ఏ విధంగా ఉంటుంది, ఎన్ని బాధలు పడ్డది, ఎన్ని చేసింది. మరి అటువంటి ఆమె ఆ ఇద్దరి తమ్ముళ్ళు ఆర్తనాదాలు మరి ఆ యెహోవా దేవుడు ఆలకించి క్షమించి ఆమెని పాలలోకి తీసుకున్నప్పుడు ఆమె అట్ట బయట ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా మరి దేవుణ్ణి స్మరించటం కానీ ఏమీ చేయలేదు. ఆమె వచ్చిన తర్వాత ఇదంతా సరే. అందుకే అంటారు కదా, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమను తెచ్చుకుందువు. దేవుడు ఏదైనా శిక్షించగలడు, ఏదైనా చేయగలడు. మరి ఆయనే రక్షించాడు, ఆయనే ఆమెని బయటేసాడు. ఎందువల్ల ఆమె చేసిన సేవలు కూడా ఆయన గుర్తించుకున్నాడు. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 27, 30లో ఈ విధంగా ఉంది. కోరాహు, దాతాను, అబీరాములు మోషేకు ఎదురుగా లేచినప్పుడు దేవుడు వారిని క్షమించక వారిని వారి కుటుంబములను ప్రాణాలతో పాతాళ లోకములకు కూలునట్లు చేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఏర్పాటు ఎలా ఉంటుందంటే, ఆయన్ని ప్రేమించి ఆయన సన్నిధిలో గడిపే వారిని ఎవరైనా ఏదైనా అంటే ఆయన క్షమించడు. ఆయన నామాన్ని జపించే ప్రతి బిడ్డను కూడా ఎవరైనా సరే ఒక మాట అన్న ఎడల తప్పనిసరిగా శిక్షిస్తాడు. వాళ్ళని ఏం చేశాడు? పాతాళంలో కూల్చేసి దహించి వేసేసాడు. మిరియాము ఇశ్రాయేలీయుల ప్రవక్తి. ఇక్కడ నిర్గమకాండం 15వ అధ్యాయము 20వ వచనంలో ఉంది. మరియు అహరోను సహోదరియు ప్రవక్తి అన్నగవు మిరియాము తలంపును చేతపట్టుకొనెను. స్త్రీలందరూ తంబరులతోనూ నాట్యంతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడాను. ఆమె ఏం చేసిందంటే, మరి వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఎవరూ కూడా మరి దేవుణ్ణి స్తుతించుట ఆమె చూడకపోయేసరికి ఎంతో సంతోషంతో, మరి దేవుడు నాకు ఇన్ని చేసినా కూడా ఇంత శిక్ష చేశాడే, మరి ఏం చేశాడా అని బాధపడి ఆయన స్తుతించటం మానకుండా ఆయన తలంచుకొని నేను తప్పు చేశానని ప్రభువా అని చెప్పేసి తంబుర నాట్యాలతో ప్రజల్ని వెంటేసుకొని ఆమె ఎలుగెత్తి పాడింది. ఏం పాట అంటే, యెహోవాను గానము చేసాం, యెహోవాను గానము చేసేదము ఏకముగా మనకు రక్షకుడాయనే.
ఆయన పేరు యెహోవా, ఆయనను వర్ణించెదము. వారో రథముల సేనలను, తన శ్రేష్టాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసెను యెహోవా, యెహోవాను గానము చేసెదము ఏకముగా. ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా ఎర్ర సముద్రము మధ్య ఆరిన నీళ్లను నడచిరి, యెహోవాను గానము చేసెదము ఏకముగా. వెలుపులోని సముడెవడు, పరిశుద్ధ మహనీయుడా, అద్భుతమైన పూజ్యుడా, నీ వంటి వాడెవడు, యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే. ఈ పాట రాసిన అతను మిరియామును గురించే రాశాడు. ఇదేంటంటే 5 వచనాలు ఉన్నాయి. 5 వచనాలు ఇప్పుడు పాడే టైం లేదు కాబట్టి చెప్తున్నాను. మొత్తం ఆ విధంగా మిరియాము ఎలుగెత్తి పాటలు పాడిందనమాట. ఆమెను ప్రవక్తి అని పిలిచేవారు. ఈమె చేసినటువంటి సేవలకు గాను ఆమెను కూడా ప్రవక్తి. ఆడవారిని ప్రవక్తి అంటారు, మగవాళ్ళని ప్రవక్తలు అంటారు. తమ 3 బిడ్డలను మిర్యాము, అహరోను, మోషలను ప్రవక్తలుగా తయారు చేసిన వారి తల్లిదండ్రులు అమ్రాము, యకోబేదు దంపతులు ఎంతో ధన్యులు. ఆలోచించుకోండి, ఆ కుటుంబంలో ధన్యులు. ఆ కుటుంబంలో జన్మించిన మిరియాము ఇంకా ఎంత ధన్యురాలో ఆలోచించండి. కనుక ప్రియమైన వారలారా, బలహీనులను అనుకునే కన్నా వాక్యము బోధించటంలోనూ సంఘ పరిచర్యలోనూ అందరూ ప్రవక్తలుగా ఉండవలెనని ఇక్కడ నిర్గమకాండంలో చెప్తున్నాడు. 32వ అధ్యాయము 15-17 వచనాల్లో సర్వమానవాళి రక్షణకు అవసరమైన ధర్మశాస్త్రమును దేవుని దగ్గర నుండి తీసుకుని వచ్చిన యోహోను సంరక్షించుటకు దేవుని పనియే. మరి ఇవన్నీ కూడా మరి ఆమె ఎంత అదృష్టవంతురాలు, ఎంత ధన్యురాలు. ప్రవక్తి అని పేరు పొందిందాం అక్కడ ఆమె చేసిన సేవల కోసం. మరి ఆ తల్లిదండ్రులు 3 కూడా వాళ్ళు ఏం చేశారు, బిడ్డల 3ని కూడా ప్రవక్తలుగా తయారు చేశారు. అటువంటి పెంపకం మనం ఇవ్వగలుగుతామా? దేవుని నడిచే భాగ్యాన్ని మనం కలిగించగలమా? ఏ కాడికి సంపాదనలు, మరి సంపాదన లేని వాళ్ళని అనడము, ఇవన్నీ జరుగుతున్నాయి. వివాహము లేకుండా 130 సంవత్సరాలు దేవుని సేవ చేసిన మిరియాము, అబ్రాము యెబెదలకు ప్రథమ పుత్రిగా ఉండి కూడా ఈమె అన్నిటిని కూడా భారాలని తన భుజాన వేసుకుంది. తల్లిదండ్రులకి, తమ్ముళ్ళకి, మరి ప్రజలకు తను ఎంతో అండదండలుగా ఉండి మోషే అనబడే 2 తమ్ముళ్ళకు కూడా ఈమె ఎంతో సహాయాలు చేసి నిలబడింది. 130 సంవత్సరాలు జీవించినదని పండితులు చెప్తారు. తల్లిదండ్రుల కష్టాలలో, బాధలలో మిరియాము అన్నీ భరించి వారి అడుగుజాడల్లో నడిచింది. అట్టి మిరియాముని గురించి మనం ఎంతైనా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు మన పిల్లలు కూడా మిరియాంలాగా చేసుకోవచ్చు. అంటే ఉద్దేశం పెళ్లి చేసుకోకుండాని కాదు, పెళ్లి చేసుకొని కూడా తల్లిదండ్రులకు అన్ని సేవలు చేయొచ్చు. మరి వాళ్ళ కోసము ఆమె వివాహం అనేది పక్కన పెట్టేసింది. ఆమె అనుకోలేదు, నా తల్లిదండ్రుల్ని, నా ప్రజల్ని, నా తమ్ముళ్ళని నేను సంరక్షించుకోవాలా, నాకు ఈ పెళ్ళి అవసరం లేదనుకుంది. అహరోను హోరుకొండ ఎక్కి తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోయాను. ఆయన వయసు అప్పుడు 120 సంవత్సరాలు. యెహోవా సేవకుడైన మోషే
మాట చొప్పున మోయాబు దేశము మృతి పొందాను. మోయాబు దేశంలో ఆయన మృతి పొందాడు. ఆయన మృతి కూడా, ఆయన చనిపోవటం కూడా యెహోవా దేవుని ఆజ్ఞ వల్లనే చనిపోయాడు. ఆయన బ్రతికింది కూడా 120 సంవత్సరాలు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశము మృతి పొందాను. ఆయన వయసు 120 సంవత్సరాలు. మిరియాము చనిపోయే నాటికి 130 సంవత్సరాలు ఉండవచ్చునని బైబిల్ పండితులు చెప్తున్నారు. అంతేకాని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఆయన 130 సంవత్సరాలు ఉన్నాయని పండితులు చెప్పారు. అట్టి కృపావరములు మరి దేవుడు మీకును మాకును అందరికీ అనుగ్రహించునుగాక.